సినీ నటుడు విజయ్ దేవరకొండతో ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో 4 గంటల పాటు విజయ్ దేవరకొండను విచారించారు ఈడీ అధికారులు. విజయ్ దేవరకొండ బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలించారు. ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కోణాల్లోనూ విచారణ కొనసాగింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ డబ్బులపై ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు విజయ్ దేవరకొండ. అవసరమైతే మళ్లీ విచారణకు హాజరవుతానని ఈడీ అధికారులకు చెప్పారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వారికి భారీగా ముట్టు చెప్పారు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు. ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు ఈడీ అధికారులు. గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్ కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్ కి బెట్టింగ్ యాప్ కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్.